వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కొత్తపల్లి మండలం మల్కాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సభా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు కుటుంబం కోసం ప్రతిరోజు హెల్తీ ఫుడ్ తీసుకోవాలని సూచించారు. మహిళలు బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుందని పేర్కొన్నారు. జిల్లాలో వినూత్నంగా సభకు శ్రీకారం చుట్టామని, గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. హైదరాబాద్ మహానగరం శంషాబాద్లోని మల్లికా గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మెదక్ ఎంపీ రఘునాథన్ రావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రైతు భరోసా పథకంపై ఉమ్మడి జిల్లా రైతుల అభిప్రాయ సేకరణపై విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి పాల్గొన్నారు. వీరిని ఎడ్ల బండి మీద ఊరేగిస్తూ స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. నిరుపయోగ భూమికి రైతు భరోసా ఇవ్వద్దని రైతులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని ఎంపీ మల్లు రవి అన్నారు. వనపర్తిలో అభిప్రాయ సేకరణ అనంతరం మాట్లాడుతూ కొండలు, గుట్టలు, రోడ్లు, ఇళ్ల ప్లాట్లు భూములకు రైతు భరోసా ఇవ్వద్దని రైతులు చెప్పారన్నారు. 95% మంది రైతులు 10 ఎకరాలలోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలని స్పష్టం చేశారన్నారు. అన్ని జిల్లాల రైతుల అభిప్రాయం తర్వాత భరోసా అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అభివృద్ధి పేరుతో రైతుల భూములను బలవంతంగా తీసుకోవద్దంటూ వివిధ రైతు సంఘాల నాయకులు కొడంగల్ పట్టణంలోని కాడా కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. కొడంగల్ మండలంలోని అబ్బాయిపల్లి గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ భూములను బలవంతంగా తీసుకోవడం వెంటనే నిలిపివేయాలని రైతులు నినాదాలు చేశారు. 702 ఎకరాల సీలింగ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందని రైతు సంఘాల నాయకులు వాపోయారు. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు ముట్టడించారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని, లేదంటే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సూర్యాపేటలో యువకుల వీరంగం వైరల్ వీడియో ఘటనలో ట్విస్ట్. బాధితుడిపైన 3 గంజాయి కేసులు పెండింగ్ ఉన్నాయి. దాడికి పాల్పడిన ఘటనలో 4 నిందితులను రిమాండ్కు పంపించారు. ప్రాథమిక పరీక్షల్లో నిందితులు గంజాయి సేవించినట్లుగా నిర్ధారణ అయినప్పటికీ లోతుగా దర్యాప్తు చేస్తామని డీఎస్పీ రవి వెల్లడించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ, 10వ వార్డులలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రమ్య నాగరాజు, కమిషనర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రజలకు చెత్త చెదారం, నీరు నిల్వనుండడం వలన వర్షాకాలంలో రోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు నీరు, చెత్త చెదారం పేరుకున్న ప్రదేశాన్ని పరిశీలించి ఆ ప్రాంతాలలో శుభ్రం చేశారు. కుంటాల ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి బైపీసీ, ఎంఈసీ, సిఈసీ విభాగాల్లో ఖాళీల భర్తీకి తక్షణ ప్రవేశాలు ఇవ్వనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు పెంటు శ్రీనివాస్ ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. తక్షణ ప్రవేశాలు పొందిన విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేదన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ధృవీకరణ పత్రాలతో సోమవారం పాఠశాల పనివేళల్లో సంప్రదించాలని కోరారు.